నమస్తే మిత్రులారా, మొత్తానికి మన గ్రామానికి నాయకుడిని ఎన్నుకునే పంచాయతీ ఎన్నికలు అయితే త్వరలో రాబోతున్నాయి. మీ గ్రామానికి మీరే నాయకుడిగా నిలబడాలనుకుంటున్నారా? అయితే సర్పంచ్ ఎన్నికల పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. తెలంగాణలో ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్ను ప్రజలే నేరుగా ఓటు వేసి ఎన్నుకుంటారు. అయితే సర్పంచ్ కి ఎవరెవరు ఓటు వేయొచ్చు అంటే 18 సంవత్సరాలు నిండి ఉండి ఓటర్ ఐడి ఉన్న ప్రతి ఒక్క పౌరుడు సర్పంచ్ ఎన్నికలకు ఓటు వేయడానికి అర్హుడు. అయితే సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు ఎక్కువ సాధించిన అభ్యర్థి సర్పంచ్ గా ఎన్నికవుతారు. అయితే సర్పంచ్ ఎన్నికలు వచ్చేసి మనకి 5 ఏళ్లకు ఒక్కసారి జరుగుతాయి. అయితే సర్పంచ్ గా పోటీ చేయాలంటే అభ్యర్థి ఈ అర్హతలు కలిగి ఉండాలి. ఆ అర్హతలు మనం చూద్దాం. ఒకటోది వచ్చేసి భారత పౌరుడు అయి ఉండాలి. నెక్స్ట్ రెండోది వచ్చేసి కనీసం 21 సంవత్సరాల వయసు ఉండాలి. నెక్స్ట్ మూడోది వచ్చేసి ఏదైతే గ్రామ పంచాయతీ నుంచి మీరు పోటీ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఓటర్ల జాబితాలో మీ యొక్క పేరు ఉండాలి. నాలుగోది వచ్చేసి క్రిమినల్ కేసులు ఉండకూడదు. మన పైన ఇప్పటివరకు ఎట్లాంటి క్రిమినల్ కేసులు ఏదైనా ఉంటే దీనికి సర్పంచ్ కి అప్లై చేయడానికి కుదరదు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఎంతమంది పిల్లలు ఉంటే అప్లై చేసుకోవచ్చు అంటే ఇద్దరు ఉంటే అప్లై చేసుకోవచ్చు, ముగ్గురు ఉంటే అప్లై చేసుకోవడం కుదరదు. కాకపోతే ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో ముగ్గురికి కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుందని సమాచారం. అంటే ఇంకా దీనిపైన ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మళ్ళీ ప్రభుత్వం ద్వారా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను తప్పకుండా ఇంకో వీడియో చేస్తాను. ఆ వీడియో మీరు చెక్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీకు అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఆ వీడియో చూసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇంకొకటి మనకి ఇందులో మెయిన్ ఏంటంటే తప్పనిసరిగా అఫిడవిట్ సమర్పించాలి. అఫిడవిట్ అంటే ఏంటంటే దీంట్లో మీకు మీ వ్యక్తిగత వివరాలు, మీ ఆస్తులు, మీ బాధ్యతలు, మీ కేసుల వివరాలు స్పష్టంగా ఇవ్వాలి. తప్పుడు సమాచారం ఇస్తే నామినేషన్ రద్దు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఏంటంటే మనం ఏదైనా కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ మనకి ఏమున్నాయి, వెహికల్స్ ఉన్నాయా మన పేరు మీద, లేకపోతే మన ప్రాపర్టీ ఉందా, చేన్లు పొలాలు ఏమైనా ఉన్నాయా, ఇల్లు ఉందా, అవన్నీ అఫిడవిట్ లో అయితే సమర్పించాల్సి ఉంటుంది. దీంట్లో మాత్రం మీరు ఏది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన అఫిడవిట్ అనేది ఇవ్వడం మన బాధ్యత. తెలంగాణ సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ దశల వారీగా ఉంటుంది. దాంట్లో మొదటిది వచ్చేసి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఫస్ట్. దాని తర్వాత నామినేషన్ దాఖలా డేట్స్ ఇస్తే ఆ రోజు మనం నామినేషన్ వేసుకోవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి గుర్తులు కేటాయింపు ఉంటుంది, స్క్రూటీ ఉంటుంది. స్క్రూటీ ఏంటంటే మీ యొక్క పత్రాలను చెక్ చేసి అది క్లారిటీగా ఉన్నాయా లేదా, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అన్నదాన్ని స్క్రూటీ అని అంటారు. దీని తర్వాత ఏంటంటే ఓకే అయిపోయిన తర్వాత కేటాయింపు గుర్తులు కేటాయించాక ప్రచారం మొదలవుతుంది. అభ్యర్థులు గ్రామంలో తిరిగి ఓట్లు అడగడం ఇట్లా ఇదంతా మొదలవుతుంది. దీని తర్వాత పోలింగ్ రోజు ప్రజలు ఓట్లు వేయడం జరుగుతుంది. లాస్ట్ కి వచ్చేసి లెక్కింపు అండ్ ఫలితాల ప్రకటన ఉంటుంది. ఇదంతా ఏంటంటే మన తెలంగాణ ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో ఈ యొక్క ఎలక్షన్ ఎన్నుకోవడం ఇవన్నీ జరుగుతాయి. నెక్స్ట్ సర్పంచ్ పాత్ర ఏంటంటే గ్రామాల్లో అభివృద్ధి పనులు పర్యవేక్షించడము, ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేయడం, నిధుల వినియోగం సక్రమంగా జరిగేలా చూడడం, ప్రజల సమస్యలు విని పరిష్కరించడము. ఊర్లలో మండల కేంద్రంలో ఎలాంటి ప్రాబ్లంలు ఉన్నా కూడా సర్పంచ్ సాల్వ్ చేయగలుగుతాడు. కాబట్టి సర్పంచ్ ఇవన్నీ పర్యవేక్షించుకుంటూ ఉంటాడు. అయితే సర్పంచ్ పదవి కాలం ప్రతిష్ట మాత్రమే కాదు, ఇది ఒక బాధ్యతల నిండిన పదవి కూడా. అయితే చూశారు కదా ఫ్రెండ్స్, తెలంగాణ సర్పంచ్ ఎన్నికల విధానం. మీకు వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.